హలో అండ్ వెల్కమ్ టు హ్యాపీ సినిమా. రీసెంట్‌గా థియేటర్‌లో రిలీజ్ అయిన 'లియాండ్రో డికాప్రియో' నటించిన 'వన్ బ్యాటిల్ అనదర్' మూవీ యొక్క రివ్యూ అయితే చూద్దాం. సినిమా కథ చూసుకుంటే ఫ్రెంచ్ 75 అనే ఒక విప్లవకారులు అయితే కొంతమందినైతే చూపిస్తారు. దీంట్లో మెంబర్స్‌గా అయితే మన హీరో లవర్ అయితే ఉంటారు. ఈ యొక్క సంఘం ఒక ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే ఇక్కడి నుంచి యూఎస్‌కి మైగ్రెంట్స్‌గా వెళ్లి అక్కడ ఇరుక్కుపోయిన వాళ్ళని విడిపించడమే వీళ్ళ మెయిన్ ఒక ఎజెండా అయితే ఉంటుంది. ఆ ఒక పనినే మన టీమ్ అయితే చేస్తా ఉంటారు. అదే విధంగానే వీళ్ళేం చేస్తారంటే యూఎస్‌లో ఉండే బ్యాంక్స్, ఆఫీసర్స్ కానీ వాళ్ళకి సంబంధించిన హెడ్ క్వార్టర్స్ దీంట్లో అంతా బాంబులెట్టి బ్లాస్ట్ అయితే చేస్తా ఉంటారు. సో, ఇలాంటి పరిస్థితుల్లో ఒక ఆర్మీ ఆఫీసర్ ఏమంటాడు, వీళ్ళు గవర్నమెంట్‌గా ఎదురుగా అయితే చానా విషయాలైతే చేస్తున్నాం. మనకి చానా అయితే నష్టపోతుంది. వీళ్ళని ఎలాగైనా వీళ్ళ పని పట్టాలి, వీళ్ళంతా చంపాలని ఒక మెయిన్ హెడ్ అయితే ప్లాన్ అయితే వేస్తాడు. ఇదే టైంలో మన హీరో, హీరోయిన్‌కి అయితే ఒక బిడ్డ అయితే పుడుతుంది. అదే టైంలోనే మన ఆర్మీ ఆఫీసర్ కూడా ఒక విచిత్రమైన విషయాలైతే చేస్తాడు. దానివల్ల పెద్ద ప్రమాదం అయితే ఏర్పడుతుంది. సో, ఎప్పుడైతే కథ వచ్చేసి దాదాపు 15, 16 సంవత్సరాలు అయితే ముందరకైతే వెళ్తుంది. ఇప్పుడు మన హీరోకొచ్చేసి 15, 16 సంవత్సరాలు గల ఒక కూతురు అయితే ఉంటుంది. ఆ కూతురుతో ఒక మంచి హ్యాపీ లైఫ్ అయితే లీడ్ చేస్తా ఉంటాడు. సో, ప్రీవియస్‌గా చెప్పిన ఆర్మీ వ్యక్తి ఉన్నాడు కదా! ఇప్పుడైతే వాడు కెప్టెన్‌గా అయితే మారిపోతాడు. వాడొచ్చేసి మళ్ళా మన హీరో జీవితాల్లో అయితే వస్తాడు. ఇదే టైంలోనే మన హీరో కూతురు అయితే కిడ్నాప్ అయితే అయిపోతుంది. ఇప్పుడైతే మన హీరో వచ్చేసి ఎలాగైనా నా కూతురు నేనే కాపాడాలని ఆ విషయాన్ని అయితే నిర్ణయించుకున్న తర్వాత ఏమేమి జరిగిందనే దాని చుట్టూనే ఈ సినిమా మొత్తం కథ అయితే ఉంటుంది. సినిమా వచ్చేసి ప్యూర్ వచ్చేసి స్లో బర్నింగ్ డ్రామా. ఎందుకంటే ఈ సినిమా మనకు రెగ్యులర్‌గా ఉండే రేసి యాక్షన్ థ్రిల్లర్‌లా అయితే ఉండదు. మళ్ళా లియాండో డికాప్రియో ఉండడానికి మనం యాక్షన్ సీన్స్ ఎదురు చూస్తే మనమైతే డిసప్పాయింట్ అయితే అవుతాము. ఇది చాలా స్లోగానే వెళ్తుంది. అదితో పాటు డ్రామా ఈ సినిమా మొత్తంగా. రెగ్యులర్‌గానే హాలీవుడ్ మూవీస్ వచ్చేసి యాక్షన్‌లో అయితే చితక్కొట్టేస్తారు. బట్ ఈ సినిమా అయితే రైటింగ్‌లోను, మేకింగ్‌లో అయితే సూపర్‌గా అయితే ఉంటుంది. సినిమాలు చూసుకుంటే మెయిన్‌గా చూసుకుంటే ముగ్గురు. ఒకరొచ్చేసి మన డికాప్రియో, రెండోది అతని కూతురు, మూడోది వచ్చేసి ఆ మిలిటరీ కెప్టెన్. వీళ్ళ చుట్టూనే ఓవరాల్‌గా ఈ సినిమా మొత్తం రన్ అవుతా ఉంటుంది. వీళ్ళ పర్ఫార్మెన్స్ కూడా సూపర్‌గా అయితే ఉంటుంది. అదే విధంగా కొన్ని సపోర్టింగ్ క్యారెక్టర్స్ ఉన్నారు. వాళ్ళు కూడా వాళ్ళ క్యారెక్టర్స్ వాళ్ళకేం కావాలో వాళ్ళు నీట్‌గానే ప్రెజెంట్ చేశారు. మన హీరో కూతురునొచ్చేసి ఒక క్యారెక్టర్ అయితే కార్‌లో తీసుకొని సీన్ గాని, దాంతో పాటు విలన్ వచ్చేసి ఒక రూమ్‌లో 4, 5 మందిని ఇంటరోగేషన్ చేసే సీన్ గాని, అదే విధంగానే మన హీరో వచ్చేసి తన కూతురు కోసం చేసే ఆ జర్నీ గాని 3 డిఫరెంట్ పర్స్పెక్టివ్‌లో వన్ బై వన్ చూపించే విధానం, ఆ ఒక ఎడిటింగ్ ప్యాటర్న్ గాని, ఆ ఒక మేకింగ్ విధానం అయితే నాకు చానా బాగా నచ్చింది. అదే విధంగానే టెక్నికల్ టీమ్ వచ్చి చాలా బ్రిలియంట్‌గా అయితే వర్క్ చేసింది. ఈ సినిమాకి ఏం కావాలో ఆ ఒక మూడ్‌ని, ఆ ఒక ఫ్లేవర్‌ని అయితే ప్రాపర్‌గా ఈ మూవీ టీమ్ అయితే సెట్ చేసి మనకైతే ఆ ఒక ఇంపాక్ట్ అయితే ఇచ్చిందనుకుంటా నేనైతే. సినిమాలో నాకు మెయిన్‌గా ఏం మైనస్ అనిపించింది, ఈ సినిమా వచ్చేసి ప్యూర్‌గా ఒక స్లో బర్నింగ్ డ్రామా. ప్రతి ఒక్క సీన్ వచ్చేసి మీకు చాలా లెంగ్తీగా అయితే తీశారు. దాన్ని కాస్త తక్కువ చేసిండు. అదే విధంగా పేసింగ్‌లో కాస్త రేసీగా ఉండింటే ఇంకొంచెం బాగుంటుంది. ఎందుకంటే దీన్ని సర్వైవల్ థ్రిల్లర్‌గా కూడా చేసుండొచ్చు. బట్ వాళ్ళని ప్యూర్ డ్రామాగా అయితే కన్వర్ట్ చేయడంతో అంత ఇంపాక్ట్ అయితే కొన్ని కొన్ని సీన్స్‌లో రాలేదనుకుంటా నేనైతే. అదే విధంగానే ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఒక అంత ప్రాపర్ మ్యూజిక్ ఇవ్వలేదనుకుంటా. సినిమా మొత్తం ఒకే ఒక మ్యూజిక్‌తోనే వెళ్తా ఉంటుంది. అది కూడా నాకు అంతగా ఎక్కలేదు. ఓవరాల్‌గా చూసుకుంటే మీకొక స్లో బర్నింగ్ క్రైమ్ డ్రామా గాని, స్లో బర్నింగ్ యాక్షన్ డ్రామా మీకు నచ్చుతుందంటే ఈ సినిమా చూడండి. మీకు ఖచ్చితంగా ఇంప్రెస్ అండ్ సాటిస్ఫై అయితే చేస్తుంది. బట్ కమర్షియల్ మూవీ చూసేవాళ్ళు ట్రై చేసేకపోదండి. మీకు చానా పేషెన్స్ అయితే కావాలి ఈ సినిమా చూడడానికి. ఓవరాల్‌గా ఇది ఒకవేళ నా కంటెంట్ మీకు నచ్చితే ఈ వీడియోని అయితే లైక్ చేయండి. మరిన్ని మూవీ రివ్యూస్ కోసం నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని అయితే షేర్ చేయండి.